హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మాన్వినక్స్ క్రియేషన్. ఈ రోజు రివ్యూ వచ్చేసి సప్త సాగరాలు దాటి రీసెంట్ గా కన్నడలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు మన తెలుగులో రిలీజ్ చేశారు. మూవీ బాగుంది, లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఇక కథ విషయానికి వస్తే, హీరో మను ఇందులో ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ ప్రియా సింగర్ కావాలని పాటలు పాడుతుంది. అయితే వీళ్ళిద్దరూ గాఢమైన ప్రేమలో ఉంటారు. అయితే వీళ్ళిద్దరికి సముద్రం దగ్గర ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. వాళ్ళిద్దరి ఫ్యూచర్ కోసం హీరో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి, సొంతిల్లు కట్టుకోవాలనే వాళ్ళ కోరిక నెరవేరిందా లేదా అనేది మిగిలిన కథ. మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. మూవీ కొంచెం స్లోగా నడుస్తున్నట్టు అనిపించింది అండ్ క్లైమాక్స్ కూడా డిసప్పాయింటెడ్ గా అనిపించింది. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ హీరోయిన్ నటన అని చెప్పొచ్చు. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ అండ్ ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ గా లవర్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. హీరో రక్షిత్ శెట్టి తన సింపుల్ రోల్ తో చాలా బాగా ఇంప్రెస్ చేశారు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి నీట్ అండ్ డీసెంట్ మూవీ. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఓకే అండి, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం.